నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీడియా సంస్థ ముందు రాజకీయ నేతల ఆగ్రహ గళం మారుమోగింది. మాటల యుద్ధం మరింత దిగజారుతూ వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వైసీపీ వివాదం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజల్లో కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది. ఒకవైపు మీడియా బాధ్యత, మరోవైపు రాజకీయ నాయకుల స్పందన అనే అంశాలు ఇప్పుడు కేంద్ర బిందువుగా మారాయి. ప్రతి ఆదివారం ప్రచురితమయ్యే కొత్త పలుకు కాలంకు ఒక ప్రత్యేక పాఠక వర్గం ఉండగా, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలు తరచుగా వివాదాలకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి మాత్రం వ్యక్తిగత వ్యాఖ్యల ఆరోపణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ వాదన ప్రకారం రాజకీయాలకు సంబంధం లేని మహిళలను ప్రస్తావించడం అనైతికమైతే, అదే సమయంలో నిరసన పేరుతో తిరిగి అదే రీతిలో వ్యక్తిగత దూషణలు చేయడం కూడా సమంజసం కాదన్న అభిప్రాయం నిష్పక్షపాత వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న నేతలు ఉపయోగించే భాష, వారి ప్రవర్తన సమాజంపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిరసనల్లో వినిపించిన పదజాలం రాజకీయ సంస్కృతి దిగజారుతున్నదనే సంకేతాలు ఇస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వివాదం మీడియా స్వేచ్ఛ వర్సెస్ బాధ్యత అనే పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒక పత్రిక లేదా మీడియా సంస్థ ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను విమర్శించే హక్కు కలిగి ఉన్నప్పటికీ, ఆ విమర్శలు వ్యక్తిగత దూషణలకు దారితీస్తే అది నైతికంగా తప్పవుతుందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో మీడియా కథనాలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలు అనుసరించడం మంచిదని సూచిస్తున్నారు. కానీ వీటిని పక్కన పెట్టి వీధి నిరసనలు, వ్యక్తిగత దాడులు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదనే అభిప్రాయం బలపడుతోంది. ఇక ఈ నిరసనలను తెలంగాణలోనే నిర్వహించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీకి సంబంధించిన అంశంపై తెలంగాణలో నిరసన చేయడం ద్వారా జాతీయ స్థాయిలో దృష్టి ఆకర్షించాలన్న వ్యూహమా, లేక మీడియాపై ఒత్తిడి తేవాలన్న ప్రయత్నమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరుకోవడం ఆందోళనకరమని సీనియర్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఇలాంటి ఘటనలు వేగంగా వైరల్ అవుతూ ప్రజల్లో విభజనకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మీడియా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయ నాయకులు కూడా తమ భాష, ప్రవర్తనలో పరిమితులు పాటించాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ అవి వ్యక్తిగత దూషణలకు, కుటుంబాలపై ప్రభావం చూపే స్థాయికి వెళ్లకూడదనే అవగాహన అవసరం. మొత్తానికి ఈ ఘటన రాజకీయ సంస్కృతి, మీడియా నైతిక విలువలు, ప్రజాస్వామ్య వ్యవహార శైలిపై ఒక పెద్ద చర్చను ప్రారంభించిందనే చెప్పాలి. ఇది ఇవాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.